వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. పెద్ది నిన్న ఈ సినిమాకి సంబంధించి వచ్చినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ మెగా ఫ్యాన్స్ లో నిరుత్సాహాన్ని కలిగించాయని చెప్పాలి. ఎందుకంటే ఆ సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నాము జూన్కి అన్ని మేకర్స్ నుంచి అధికారికమైనటువంటి ప్రకటన వచ్చింది. నిజానికి కొద్ది రోజులుగా ఈ పెద్ది పోస్ట్ పోన్మెంట్ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. మీడియాలో, సోషల్ మీడియాలో విరివిగా ప్రచారం జరుగుతూనే ఉంది, చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కానీ అలాంటిది ఏమీ లేదు. ఈ సినిమా విడుదల జాప్యం కావట్లేదు అని స్వయంగా రామ్ చరణ్ చెప్పడం అది చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. సో ఒకవైపు పనులు పూర్తి కాలేదు, షూటింగ్ పూర్తి కాలేదు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాలేదు. మరి ఎలా రామ్ చరణ్ ఈ సినిమా జాప్యం కావట్లేదు అని చెప్పేసి మీరు అందరికీ తెలియజేయండి అని చెప్పేసి ఎలా తన చెల్లెలు నిహారిక కొణిదలకి అలాగే ఆమె రాకాస సినిమా టీంకి చెప్తారు అని చెప్పేసి అప్పుడు చాలా మంది ప్రశ్నించారు. మరి ఇప్పుడు ఆయన మాటకు విలువ లేకుండా అయిపోయింది అని చెప్పేసి రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా నిరాశ చెందారు, అసంతృప్తితో ఉన్నారు. అసలు ఎందుకని ఈ సినిమా అసలైనటువంటి కారణం ఏంటి ఈ పోస్ట్ పోన్మెంట్ వెనక అని ఆరాధిస్తే ప్రధానంగా ఏదైతే ఒక పాట ఉందో సో అది కావాలనుకుంటే వెంటనే తీసేయచ్చు. కానీ దానికంటే ముందు ఈ సినిమా టాకీ పార్ట్కి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోరు ఇప్పుడే పూర్తయ్యే అవకాశాలు కనిపించట్లేదు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించేశాడు. మరి సెకండ్ హాఫ్ కి సంబంధించి బుచ్చిబాబు అనుకున్నది ఒకటి, జరిగింది ఇంకొకటి అని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఏమనుకున్నాడంటే సెకండ్ హాఫ్ ని బిట్లుగా ఇచ్చి దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయించుకోవాలని చెప్పేసి రెహమాన్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. కానీ రెహమాన్ మాత్రం చాలా ఖరాఖండిగా చెప్పాడు, ఇలా బిట్లుగా సన్నివేశాల ప్రకారం నేను మ్యూజిక్ ఇవ్వలేను, నాకు మొత్తం అవుట్పుట్ అనేది ఆ సెకండ్ హాఫ్కి సంబంధించిన మొత్తం తీసుకురా, సో అప్పుడైతేనే నేను దానికి న్యాయం చేయగలుగుతాను, అలా అయితేనే నేను వర్క్ చేయగలుగుతాను, అది నా స్టైల్ అని చెప్పేసి ఆయన ఖరాఖండిగా చెప్పినట్టుగా మనకి తెలుస్తున్నటువంటి సమాచారం. సో ఇప్పుడు అందు గురించే ఈ ఫైనల్ ఎడిటింగ్ వర్క్ అనేది ప్రస్తుతం జరుగుతుంది. మనకు అందినటువంటి సమాచారం ప్రకారం సెకండ్ హాఫ్కి సంబంధించి వన్స్ ఆ ఎడిటింగ్ పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు అది ఏఆర్ రెహమాన్ స్టూడియోకి వెళ్ళనుంది. అక్కడి నుంచి ఆయన పని చేయనున్నారు. కనీసం ఇంకొక 2-3 వారాల సమయం అయినా ఏఆర్ రెహమాన్ సంబంధించినటువంటి వర్క్ ఉంది. సో ఇంత పెట్టుకొని ఇది పెట్టుకొని మరి ఎందుకని హడావుడిగా ఏప్రిల్ 30వ తేదీ ఈ సినిమాని విడుదల చేస్తామని చెప్పి గత నెలలో ఎందుకు అనవసరమైనటువంటి ప్రకటనలు ఇచ్చారు? మామూలుగా అయితే మార్చి 27వ తేదీ అనుకున్నారు. ఆ రోజు రావట్లేదని తెలిసినప్పుడు ఇంకొక నెల రోజులకే మళ్ళీ దాన్ని విడుదల వాయిదా అని చెప్పారు, ఏప్రిల్ 30 అన్నారు. సో ఇంత వర్క్ పెట్టుకొని ఎలా చెప్తారు అని చెప్పేసి ఇప్పుడు రామ్ చరణ్ అభిమానులు బుచ్చిబాబు స్థానాన్ని ఆయన వెంటబడ్డారు, తరుముతున్నారు. ఇలా మమ్మల్ని మాటికి పోస్ట్ పోన్ చేసి ఆ సినిమా మీద ఉన్నటువంటి ఆ బజ్ ఏదైతే ఉందో దాన్ని ఎందుకని తగ్గించేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు విమర్శల వర్షం గుప్పిస్తున్నారు. సో ఏదేమైనా ఏఆర్ రెహమాన్ అయితే తను బహుశా ఈ మంత్ ఎండింగ్కి లేదంటే మే 1st వీక్ కల్లా తన వర్క్ను పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి అని మనకు అందుతున్నటువంటి సమాచారం. సో మే 3rd వీక్ కల్లా ఫస్ట్ కాపీ చేతికి వస్తుంది. సో ఎడిదిరిగి జూన్లో ఈ సినిమా విడుదలని చెప్పేసి ప్రకటించారు కాబట్టి ఆ డేటు మాత్రం దానికి అనుగుణంగా అంటే ఏఆర్ రెహమాన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కంటెంట్ ఆయన ఆ వర్క్ స్పీడ్ని బట్టి అప్పుడు డేట్ని అనౌన్స్ చేయాలి అనేటువంటి ఒక నిర్ణయానికి బుచ్చిబాబు సానా అలాగే నిర్మాత అయినటువంటి వెంకట సతీష్ కిలార్ వృద్ధి సినిమాస్ వాళ్ళు నిర్ణయించుకున్నట్టుగా సమాచారం అందుతోంది. సో ఈ పోస్ట్ పోన్ గురించి కూడా అంటే జూన్లో ఈ సినిమా విడుదల చేస్తామని నిన్న ఏదైతే ప్రకటన జారీ చేశారో దానికంటే ముందు చిరంజీవి, రామ్ చరణ్ తోటి బుచ్చిబాబు ప్రొడ్యూసర్ వీళ్ళు కూడా వరుసగా మీటింగ్లు జరిపారు. ఆ తర్వాతే ఈ జూన్లో విడుదల వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటన వచ్చింది అని చెప్పేసి తెలుస్తోంది. సో అనవసరమైన హడావుడితోటి రిలీజ్ చేయవాకండి సినిమాని, ఇది చాలా ఎందుకంటే పెద్ద మీద ఇప్పటికి చాలా మంచి బజ్ క్రియేట్ అయింది. ఇప్పటి వరకు వచ్చినటువంటి ప్రమోషనల్ కంటెంట్ జనాల్లోకి బాగా వెళ్ళింది. చికిరి సాంగ్ కానీ, రై రారా సాంగ్ కానీ ఆ రెండు కూడా అంటే చాలా కాలం తర్వాత ఏఆర్ రెహమాన్ ఒక తెలుగు సినిమాకి ఊగిపోయేటువంటి అందరిలోనూ ఒక ఊపు తెచ్చేటువంటి పాటలు ఇచ్చాడు. నేషనల్ లెవెల్లో ఈ 2 పాటలు కూడా ట్రెండింగ్ లోకి వెళ్ళాయి.
అలాగే ఏవైతే 2 గ్లిమ్స్ వచ్చాయి, ఫస్ట్ లో ఆయన క్రికెట్ ఆడుతున్నట్టుగా ఒక గ్లిమ్స్ స్టార్టింగ్ లో వచ్చింది, అది బాగా ఆకట్టుకుంది. దానికి మించి ఏదైతే పెద్ది పెహల్వాన్ గ్లిమ్స్ అని చెప్పేసి రామ్ చరణ్ బర్త్డేకి రిలీజ్ చేశారో అది మరింత ఇంపాక్ట్ కలిగించిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అది కూడా నేషనల్ లెవెల్లో బజ్ని మరింత పెంచడానికి దోహదం చేసిందని చెప్పేసి వాళ్ళందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. సో ఇలాంటి ప్రోడక్ట్ని పెట్టుకొని హడావిడిగా రిలీజ్ చేయొద్దు. సో పక్కాగా అన్నీ అయిపోయిన తర్వాతే జూన్లో మంచి డేట్ చూసుకొని అప్పుడు ప్రకటించండి డేట్ని అని చెప్పేసి చిరంజీవి కూడా సలహా ఇచ్చినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఈ నేపథ్యంలోనే సో ఇంత జరిగింది ఈ సినిమా పోస్ట్ పోన్ వెనక అని చెప్పేసి మనకి విశ్వసనీయ వర్గాలు తెలియజేశాయి. సో అంతిమంగా ఏంటంటే ఒక పాట, అలాగే ఏఆర్ రెహమాన్కి సంబంధించినటువంటి వర్క్, సో ఈ 2 పెండింగ్లో ఉన్నాయి. దీనివల్లే ఈ సినిమా పోస్ట్ పోన్మెంట్ జరిగింది. మరి జూన్లో ఎప్పుడు వస్తుంది, దీని మీద కూడా రకరకాలైనటువంటి ఊహాగానాలు చెలరేగుతూ ఉన్నాయి. టాక్సిక్ జూన్ 4న విడుదలవుతుంది. అది ఒక మంచి డేట్ అని చెప్పేసి చెప్పాలి. అందు గురించే ఆ డేట్ ఒకవేళ టాక్సిక్ గనక జూన్ 4 నుంచి పోస్ట్ పోన్ అయితే ఆ రోజు ఈ సినిమాని తీసుకురావాలి అని చెప్పేసి బుచ్చిబాబు బృందం ఆలోచిస్తున్నాడో తెలుస్తుంది. అందు గురించే వాళ్ళు కొంచెం వేచి చూసే ధోరణిలో ఉన్నారు. టాక్సిక్ సంబంధించి ఏమైనా ప్రకటన వస్తుందా, వాళ్ళు ఏమైనా వెనక్కి జరుగుతారా, పోస్ట్పోన్ చేసుకుంటారా అని కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నట్టుగా మనకు అందుతుంది. ఒకవేళ టాక్సిక్ 4 ఖాయమైతే గనక జూన్ 25వ తేదీ పెద్దని తీసుకురావాలి అని చెప్పేసి ఆలోచనలో ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. ఇది పెద్ది పోస్ట్ పోన్ వెనుక జరిగినటువంటి కథా తతంగం. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా సంబంధించి మరి రెహమాన్ వర్క్ ఎప్పుడు మొదలవుతుంది ఏంటి, అలాగే పాట ఏదైతే బ్యాలెన్స్ ఉందో అది ఎవరితో, ఏ హీరోయిన్ తోటి తీయబోతున్నారు, ఈ విషయాల గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అంతవరకు లెట్ us wait and see.